$23 బిలియన్. ఇది మైక్రోసాఫ్ట్ క్రాష్ అవడం వల్ల ఆ కంపెనీ మార్కెట్ వాల్యూలో జరిగిన నష్టం. ఇది కేవలం మైక్రోసాఫ్ట్ కి జరిగిన నష్టం మాత్రమే, పైగా ఇది పూర్తి నష్టం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ATMs క్లోజ్ అయ్యాయి. హాస్పిటల్స్ లో మెడికల్ రికార్డ్స్ యాక్సెస్ చేయలేక డాక్టర్స్, పేషెంట్స్, స్టాఫ్ ఇబ్బంది పడ్డారు. ఎయిర్పోర్ట్స్ లో సిస్టమ్స్ పనిచేయక బోర్డింగ్ పాసుల మీద మాన్యువల్ గా డీటెయిల్స్ ఫిల్ చేశారు. US లో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. ఆస్ట్రేలియాలో సూపర్ మార్కెట్స్ షట్ డౌన్ చేశారు. అంతెందుకు, ఇళ్లల్లో ఈ మధ్యన ప్రతిదీ స్మార్ట్ అయిపోయి ఆఖరికి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయలేని పరిస్థితి. వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ నౌ, ఇది చిన్న చితక టెక్ క్రాష్ కాదు. దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హిస్టరీ టుమారో. ఆల్మోస్ట్ అందరూ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. అసలు ఇది ఎలా జరిగింది? క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక కంపెనీ వల్ల. క్రౌడ్ స్ట్రైక్ కి మైక్రోసాఫ్ట్ కి సంబంధం ఏంటి? క్రౌడ్ స్ట్రైక్ ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ. వాళ్ళకున్న క్లయింట్ లిస్ట్ లో బోల్డ్ అని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద కంపెనీస్ లో మైక్రోసాఫ్ట్ ఒకటి. క్రౌడ్ స్ట్రైక్ మైక్రోసాఫ్ట్ కి సెక్యూరిటీ అప్డేట్స్ ని ఇస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆ సెక్యూరిటీ అప్డేట్స్ ని త్రూ అవుట్ ద డే రన్ చేస్తూ ఉంటుంది. అలా ఈసారి కూడా ఇచ్చిన ఒక అప్డేట్ మైక్రోసాఫ్ట్ కి సెట్ అవ్వక ఒకేసారి సిస్టమ్స్ అన్ని క్రాష్ అయ్యాయి. నవ్ ఇలాంటివి ఫ్యూచర్ లో జరగవు అని గ్యారంటీ ఉందా? అస్సలు లేదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ జరగచ్చు. మరి ఏం చేద్దాం? సొల్యూషన్ ఏంటి? మీరు కనుక గమనించుంటే ఈ అప్డేట్ వల్ల ఎఫెక్ట్ అయింది మైక్రోసాఫ్ట్ మాత్రమే. మిగతా సిస్టమ్స్ అన్ని బానే ఉన్నాయి. ప్రస్తుతం మనకున్న ఏకైక ఆల్టర్నేటివ్, డేటా అంతా ఒకే చోట సేవ్ చేయకుండా, ఒకే సాఫ్ట్వేర్ యూస్ చేసి సేవ్ చేయకుండా, మల్టిపుల్ ప్లేసెస్ లో మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ఆల్టర్నేటివ్ పెట్టుకోవడం, బ్యాకప్ పెట్టుకోవడం మాత్రమే.